హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మనము రెగ్యులర్గా ఏదైనా బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలోకి, దోశలోకి, ఉప్మా, పూరి, చపాతీ, వడ ఇలా అన్నిట్లోకి కూడా చాలా వరకు కాంబినేషన్గా చట్నీ అనేది ఇష్టపడుతూ ఉంటారు. అలాంటి చట్నీనే రెగ్యులర్గా మనం చేసుకునే చట్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా ఈరోజైతే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తున్నానండి. మా ఇంట్లో వారు ఎప్పుడు కూడా పల్లి చట్నీనే ఇష్టపడతారు. కానీ నేను ఒకరోజు ఉప్మాలో కానీ ఈ చట్నీ ట్రై చేశానండి. చాలా రుచిగా అనిపించింది. మొత్తం బ్రేక్ఫాస్ట్ అంతా ఈ చట్నీతోనే కంప్లీట్ చేసేసారు. అంత రుచిగా ఉంటుంది. మరి ఎలా చేయాలనేది చాలా సింపుల్గా మీకు ఈ వీడియోలో నేను చూపిస్తానండి. మీరైతే చూసేయండి. మంచి బ్రేక్ఫాస్ట్లోకి కొన్నిట్లోకి మనము ఇలా అప్పుడప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్లో చట్నీ అనేది చేంజ్ అనేది చేస్తుంటే మన ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా ఏదైనా బ్రేక్ఫాస్ట్ తినడానికి కూడా ఇష్టపడుతూ ఉంటారు. మరి కొంచెం డిఫరెంట్గా ఈ చట్నీ నేను చేశాను, చాలా బాగా నచ్చిందని చెప్పారు. టేస్ట్ కూడా సూపర్గా ఉంది. డైలీ చేసే చట్నీ కంటే ఈ చట్నీ ఇంకా టేస్ట్ ఉంది అన్నారు. మరి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఎలా చేయాలనేది చూపించేసాను. ఫస్ట్ ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు పల్లీలు తీసుకున్నానండి. పల్లీలు తీసుకొని ఇవి బాగా రోస్ట్ అయితే చేసుకుంటున్నాను. బాగా రోస్ట్ అనే పచ్చివాసన పోయి బాగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు తీసుకున్నానండి. ఈ పచ్చిశనగపప్పు తీసుకుని ఇందులోకి ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చి, అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 2 నుంచి 3 వరకు పొట్టు విల్చిన వెల్లుల్లి అండి. ఇవన్నీ తీసుకొని బాగా డ్రై రోస్ట్ అనేది చేసుకోవాలి. ఇలా బాగా డ్రై రోస్ట్ అయ్యాక ఇప్పుడు తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఇవి కొంచెం బాగా చల్లారాక ఒక మిక్సీ జారలోకి తీసుకుంటున్నానండి. ఇలా మిక్సీ జారలోకి తీసుకొనేసి ఇవన్నీ కూడా మనము బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇందులోకి సరిపడా నేనైతే ఇక్కడ మనం కారం తినే దాన్ని బట్టి స్పైసీగా రెడ్ చిల్లీ అనేది యాడ్ చేసుకున్నానండి. మీరైతే కొంచెం తగ్గించి అయినా వేసుకోవచ్చు, లేదు కారం అనేది ఇష్టం లేకపోతే గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ కొంచెం కొత్తిమీర, అలాగే సాల్ట్, చింతపండు కూడా వేసుకొనేసి వాటర్ వేసుకొనేసి మెత్తగా చట్నీని బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఫైన్ మరి ఎక్కువగా బరకగా అనేది లేకుండా మెత్తగా బాగా మనకు నచ్చిన కన్సిస్టెన్సీని యూస్ చేసుకుంటూ చట్నీని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసేసుకుందామండి. ఇలా సర్వ్ చేసేసుకొని ఇప్పుడైతే ఇందులోకి మనము పోపు అయితే రెడీ చేసుకుందామండి. చట్నీ చూడండి ఎంత మంచి కలర్, టేస్ట్ అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ కొంచెం బాగా వేడెక్కాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవి వేసుకొనేసి ఇవి కొంచెం బాగా వేగాక ఇందులో చట్నీ పైన అనేది వేసేసుకుంటున్నానండి పోపు అనేది. ఇలా పోపు అయితే రెడీ చేసుకున్నాక నేను ఇక్కడ ఉప్మాలో తింటున్నానండి. వేడి ఉప్మాలో, దోశలోకి అన్నిట్లోకి కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ చట్నీ అనేది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని కూడా షేర్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.